ఈరోజు రిలేటివ్ క్లాజుల గురించి తెలుసుకుందాము. ఈ రిలేటివ్ క్లాజుల్లో రిలేటివ్ ప్రొనౌన్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ ఇన్ఫర్మేషను అబౌట్ ఏ పర్సన్ కానీ, థింగ్ కానీ, ప్లేస్ కానీ, వీటిని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ని కొత్త సెంటెన్సు స్టార్ట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ని ఇస్తాయన్నమాట. ఓకే, రిలేటివ్ ప్రొనౌన్స్ ఏం చేస్తాయంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని, అంటే పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ, దేని గురించి అయినా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని కొత్త సెంటెన్స్ స్టార్ట్ చేయకుండా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయన్నమాట. వీటిల్ని రిలేటివ్ క్లాజులని అంటారు. ఓకే, ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్, హీ లివ్స్ నెక్స్ట్ డోర్. ఈ 2 సెంటెన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇక్కడ ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? డాక్టర్. హూతో కలపమని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు డాక్టర్. ఓకే, ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్లో ఏముంది? హీ లివ్స్ నెక్స్ట్ డోర్ అని ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తారంటే అతనే కాబట్టి ఆ ఫుల్ స్టాప్ హీ తీసేసి అక్కడ హూ పెట్టి నెక్స్ట్ ఏముందో అది రాస్తారనమాట. ఇక్కడ ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్, హీ లివ్స్ నెక్స్ట్ డోర్ అని ఇచ్చాడు కదా, కాబట్టి ఏం చేస్తారు? ద మ్యాన్ ఈజ్ డాక్టర్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ అని రాయొచ్చు. ఓకే, మీకు ఫుల్ స్టాప్ తీసేసి హీ తీసేసి మిగతా వాక్యం అంతా కూడాను అక్కడ హూ పెట్టేసి, ఓకేనా? డాక్టర్ దగ్గరే కదా మనకు కావాల్సింది, కాబట్టి అక్కడైనా పెట్టచ్చు. లేకపోతే ద మ్యాన్ హూ ఈజ్ ఏ డాక్టర్ లివ్స్ నెక్స్ట్ డోర్ అయినా రాయొచ్చు. ఓకే, షీ ఈజ్ ద వన్ హూ హెల్ప్డ్ మీ విత్ మై హోంవర్క్ అన్నాడు. రెండు సెంటెన్స్లు అయితే ఏమిస్తాడు? షీ ఈజ్ ద వన్ హెల్ప్డ్ మీ. ఓకే, షీ హెల్ప్డ్ మీ విత్ మై హోంవర్క్ అని రాయాలి. అప్పుడు మనం ఏం రాస్తాము? షీ ఈజ్ ద వన్ హూ హెల్ప్డ్ మీ విత్ మై హోంవర్క్. ఓకే, తర్వాత చూడండి, ద గర్ల్ ఈజ్ మై కజిన్. ఓకే, షీ వన్ ద రేస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? ఎవరు గర్లే కాబట్టి షీ ఈజ్ మై కజిన్. నెక్స్ట్ ఫుల్ స్టాప్ తీసేసి షీ తీసేసి అక్కడ హూ పెడతాం. హూ వన్ ద రేస్ అని రాస్తాం అన్నమాట. అలాగైనా రాయొచ్చు, లేకపోతే ద గర్ల్ హూ వన్ ద రేస్ ఈజ్ మై కజిన్ అయినా రాయొచ్చు. మీకు ఇలా రాస్తే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఫుల్ స్టాప్ షీ తీసేస్తే మనం రాయొచ్చు అనేటువంటిది తెలుస్తుంది, కాబట్టి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏం రాస్తారు? ద గర్ల్ ఈజ్ మై కజిన్ హూ వన్ ద రేస్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, అర్థమైంది కదమ్మా? అర్థం కాదు మరొకసారి చూడండి. ప్రొనౌన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఈ హూ అంటే పీపుల్తో కలుపుతాడు. ఆ పీపుల్ ఏంటంటే సబ్జెక్ట్లో ఉన్న పీపుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ హూమ్ అనేది పీపుల్తోనే, కాకపోతే ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి పీపుల్. వేర్ అంటే ప్లేస్ అన్నమాట. ఓకే, తర్వాత దట్ అంటే థింగు కావచ్చు, ప్లేసు కావచ్చు. విచ్ అంటే ఏదైతే అని అర్థము, వచ్చే దగ్గర కలుపుతాం. తర్వాత వెన్ అంటే ఎప్పుడైతే. ఓకే, ఇలా ఇలాగా 2 వాక్యాలని కలపవచ్చు. యూజ్ చేసేటువంటి పదాలు హూము, హూజు, తర్వాత దట్టు, విచ్, వేరు, వెన్ను, ఇవన్నీ కూడాను. ఓకే.
ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి. ఐ నీడ్ ద బుక్. ద బుక్ ఈజ్ నా ద బుక్ ఐ నీడ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ద లైబ్రరీ. ఇప్పుడు ఎలా కలుపుతారు? ఇది బుక్ ఎక్కడుందో ఆ తర్వాత ఇట్ అన్నాడు కదా, కాబట్టి ఐ నీడ్ ద బుక్ అంటే బుక్ గురించి కదా, మనం విచ్ అన్నప్పుడు విచ్తో కలపమన్నాడు. కాబట్టి విచ్తో కలపమంటే ఏంటి? ఎక్కడుంది అది? విచ్ అంటే ఏదైతే అంటే బుక్ గురించి చెప్తున్నాడు. కాబట్టి బుక్ అనేది ఎక్కడుంది? వాక్యం చివరిలో ఉంది. కాబట్టి అక్కడ ఫుల్ స్టాపు ఆ బుక్ అనేటువంటి పదం తర్వాత ఇట్ కానీ బుక్ కానీ ఉంటే అది తీసేసి మిగతా అంతా కూడా రాస్తాం. ఓకే. ద బుక్ విచ్ ఐ నీడెడ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ద లైబ్రరీ. అలాగా థింగ్ కానీ ప్లేస్ కానీ ఏదైనా కానీను దాని పక్కన అది ఎక్కడుందో చూసుకొని దానికి అది ముందు ఉంటే దాని పక్కన పెట్టి ఆ వాక్యం రాస్తారు. ఆ తర్వాత ఫుల్ స్టాప్ తీసేసి ఆ ఫుల్ స్టాప్ తర్వాత ఇట్ కానీ హీ కానీ ఏదైతే అది తీసేసి ఆ తర్వాత మిగతా వాక్యం రాస్తారు. అలాగే మీకు ఆ ప్లేస్ కానీ బుక్ కానీ ఏదైనా కానీను వాక్యం చివరిలో ఉందనుకోండి, ఆ ఫుల్ స్టాపు అప్పుడు కూడా నా ఫుల్ స్టాపు ఆ హీ తీసేసి ఇట్ తీసేసి అక్కడ విచ్ అయితే విచ్, హూ అయితే హూ, ఏదైతే అది అక్కడ పెడతారనమాట. ఓకే. వాక్యం మొదట్లో ఉంటే మాత్రము దాని పక్కన పెట్టేసేసి మీరు రాసుకోవచ్చు. కానీ ఆ ఫుల్ స్టాప్ హీ కానీ ఇట్ కానీ తీసేసిన తర్వాత కామా పెడతాము అక్కడ. అదే మీకు వాక్యం చివరలో ఉంటే ఏం చేస్తాము? ఆ ఫుల్ స్టాప్ హీ తీసేసి అక్కడ ఆ కంబైన్ చేసేటువంటి ఆ పదాన్ని అక్కడ పెట్టి మిగతా వాక్యం రాస్తాం అన్నమాట. అర్థమైందమ్మా? అర్థం చేసుకొని జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే. ఆల్ ద బెస్ట్.